వంశీ అనుచరులు రంగాని మొన్ననే అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని తాజాగా విచారించినటువంటి సందర్భంలో వంశీ చెప్తేనే చేశాడన్నాడు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేల్చినటువంటి అంశం. టీడీపీ కార్యాలయం మీద 2023 ఫిబ్రవరిలో వైసీపీ శ్రేణులు అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి దిగి కార్లకు నిప్పు పెట్టడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం. ఈ కేసులో 3 రోజులు రంగాన్ని విచారించేందుకు సిఐడి పోలీసులకి కోర్టు అనుమతి ఇవ్వడం. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి రంగాన్ని బుధవారం కానూరులో ఉన్న సిఐడి ఆఫీస్కి తరలించారు. అక్కడ రంగాన్ని అదనపు ఎస్పీ శ్రీహరిబాబు ఇన్స్పెక్టర్లు విచారించారు. 20 నుంచి 25 ప్రశ్నలు వేసినట్టుగా తెలిసింది. నా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరంలోని టీడీపీ కార్యాలయానికి వస్తారన్న సమాచారంతోనే దాడికి ప్రణాళిక రూపొందించామని రంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ముందుగానే తాము వంశీ ఆఫీసులో భేటీ అయ్యామని, వంశీతో సంప్రదింపుల తర్వాతే రోడ్లపైకి వచ్చినట్టు చెప్పాడని తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను అక్కడికి ముందుగానే రప్పించి ఒక సమావేశాన్ని నిర్వహించినట్టు అంగీకరించాడని, కొన్ని ప్రశ్నలకు మాత్రం తనకేం తెలియదని సమాధానం ఇచ్చాడని సమాచారం. విచారణ గురు శుక్రవారాల్లోనూ కొనసాగుతుంది. రంగా మీద విజయవాడ పట్టణ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుగా ఉన్న మధునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో రంగా 5వ నిందితుడిగా ఉండటంతో ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం. రేపు అతను నేను ఈ మాట ఏమనలేదు అని చెప్తాడు. సహజంగా జరుగుతుంది అది.